టాలీవుడ్లో ఏ దర్శకుడికైనా హీరోకైనా సరే హిట్టే కొలమానం. ఒకసారి ఫ్లాప్ పడిందా పట్టించుకునే నాథుడే ఉండడు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన శ్రీను వైట్ల, పూరి జగన్నాథ్ పరిస్థితులే ఇందుకు ఉదాహరణ. వీళ్ళ గురించి ఆహా ఓహో అని మైక్ ముందు స్టేట్మెంట్స్ ఇస్తారు తప్ప ఒక స్టార్ హీరో కూడా సినిమా ఛాన్స్ ఇవ్వడు. సరే, వీరి సంగతి కాసేపు పక్కన పెడితే లేటెస్ట్ హ్యూజ్ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు పరిస్థితి ఇప్పుడు దాదాపు ఇదే టాక్ వినిపిస్తోంది. ఇక ఆగస్టు 15న హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయింది. మొదటి ఆట నుండే మిశ్రమ స్పందన తెచ్చుకుంది ఈ సినిమా. మరీ ముఖ్యంగా దర్శకత్వం పట్ల ప్రేక్షకులు పెదవి విరిచారు. పాతకాలం నాటి దర్శకత్వ ప్రతిభను హరీష్ శంకర్ కనబరిచాడని, ఈ సినిమా ఫెయిల్యూర్కి హరీషే కారణమని తేల్చేశారు ఆడియన్స్. దీంతో ఈ దర్శకుడి నెక్స్ట్ సినిమాపై నీలి నీడలు కమ్ముకున్నాయి. తన నెక్స్ట్ సినిమా ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేనితో చేస్తున్నానని ప్రకటించాడు. ఇటీవల డబుల్ స్మార్ట్తో రామ్ ఫ్లాప్ అందుకున్నాడు. అసలే భారీ డిజాస్టర్ ఇచ్చిన హరీష్తో చేసేందుకు రామ్ రెడీగా లేడని టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి కలయికలో సినిమా లేనట్టే. అటు రామ్ ఫ్యాన్స్ కూడా ఈ దర్శకుడితో సినిమా వద్దని కోరుకుంటున్నారు. ఇప్పటికైనా హరీష్ కథాకథనాలపై దృష్టి పెడితే హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయితే 4 సినిమాలు వస్తాయి. లేదంటే మిడ్ రేంజ్ హీరోలతో 1-6 సినిమాలు చేసుకుంటూ బండి లాగించడమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.